Permutation combination, last class continuation. In the last class we discussed factorial concept, permutation, definition of the permutation, fundamental principle. The other name for fundamental principle is multiplicative principle, additive principle, and formula. Formula is NPR. The formula NPR is nothing but NPR equal to n factorial divided by n minus r factorial. Some important results. NPR equal to n into n minus 1 into n minus 2 into n minus 3 so on n minus r plus 1. That is the last term. NPN equal to n factorial and NP not equal to 1 and NPR equal to n minus 1 PR plus r into n minus 1 PR minus 1. ఇవన్నీ కూడా ఫార్ములాస్ మనం అకార్డింగ్ టు గివెన్ ప్రాబ్లం వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దీని ఫార్ములాస్ తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఎన్పిఆర్ ఫార్ములా ఉంది. ఈ ఎన్పిఆర్ ఫార్ములా జనరల్గా ఎన్పిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ తీసుకుంటారు జనరల్గా. నోటేషన్ ఈ విధంగా నోటేషన్ ఉంటుంది. లేదంటే పి ఆఫ్ ఎన్ కమ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఈ విధంగా డినోట్ చేసుకోవచ్చు. చూడండి, find the probability the number of 5-letter words that can be formed using the letters of the word consider. Consider అనే word ఇచ్చాడు. How many begin with C and how many end with R and how many of them begin with C and end with R. క్వశ్చన్ అబ్జర్వ్ చేసామంటే వాడు ఇచ్చిన వర్డ్ కన్సిడర్ అనే వర్డ్ ఇచ్చాడు. బిగిన్ విత్ సి అంటే ఇండైరెక్ట్గా 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. బిగిన్ విత్ సి అంటున్నాడు, తర్వాత ఎండ్ విత్ ఆర్ అంటున్నాడు, ఫైనల్గా బిగిన్ విత్ సి ఎండ్ విత్ ఆర్ అని చెప్పి అంటున్నాడు. సో ఈ ప్రాబ్లం కన్సిడర్ అనే వర్డ్ తీసుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. కన్సిడర్. కన్సిడర్ అనే వర్డ్ ఎన్ని లెటర్స్ వర్డ్? 1 2 3 4 5 6 7 8. సో letters, number of letters ఈక్వల్ టు 8 లెటర్స్ ఉన్నాయి. వాడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం తీసుకునేది ఏదైనా తీసుకున్నప్పుడు నంబరు కన్సిడర్ అనే నంబర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ లెటర్ సి అయి ఉండాలి అంటున్నాడు. ఫైవ్ లెటర్ వర్డ్ ఫామ్ చేయమంటున్నాడు. కన్సిడర్. నంబర్ ఆఫ్ లెటర్స్ ఈక్వల్ టు 8. మనకు కావాల్సింది రిక్వైర్డ్ నంబర్ 5 కాబట్టి రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఈక్వల్ టు 5. ఇప్పుడు 5 బ్లాంక్స్ తీసుకుంటున్నా. 1 2 3 4 అండ్ 5. ఫస్ట్ బ్లాంక్ సితో ఫిల్ చేయమంటున్నాడు. హౌ మెనీ లెటర్స్ బిగిన్ విత్ సి. ఇక టోటల్ 8 లెటర్స్ ఉన్నాయి. 8 లెటర్స్లో నుంచి 1 లెటర్ తీసేసాను. 1 లెటర్ తీసేస్తే టోటల్గా 7 లెటర్స్ ఉంటాయి. 7 లెటర్స్ తీసుకొని ఈ బాక్సుల్ని ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? టోటల్ లెటర్స్ 7. సి ఆల్రెడీ రాసుకున్నాం. సి లెటర్ ఈజ్ ఓవర్. ఇంకా రిమైనింగ్ ONSIDER అని ఉంది. సో ఈ 7 లెటర్స్లో నుంచి మనకు కావాల్సినవి 1 2 3 4 లెటర్సే కావాలి.
అంటే సిని 1 వేలో మాత్రమే సెలెక్ట్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంది. 1 ఇంటూ 7p4 1 ఇంటూ 7p4. సో ఈ 1 ఇంటూ 7p4ని సాల్వ్ చేద్దాం. 7p4 ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ యూజింగ్ ద ఫార్ములా NPR ఫార్ములా. n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r అంటే 7 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. 7 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 7 ఇంటూ 6 ఇంటూ 5 దిస్ మచ్. దీని ఇంకా కావాలంటే సింప్లిఫై చేసుకోవచ్చు. 48 ఇంటూ 20. సో దిస్ మచ్ నంబర్ ఆఫ్ వేస్. ఇన్ని వేస్లోని సి అనే లెటర్స్ని ఫస్ట్ లెటర్గా తీసుకునేసి నంబర్ ఆఫ్ 5 డిజిట్ నంబర్ని 5 డిజిట్ లెటర్ని మనం రాసుకోవచ్చు. 5 డిజిట్ లెటర్స్. వాడు అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. Find the number of all 4-letter words that can be formed using the letters of the word equation. How many of them these words begin with E and how many end with N and how many begin with E and end with N? అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఇంత ముందులాగానే కన్సిడర్ ఎలాగైతే తీసుకున్నామో అదేవిధంగా ఈక్వేషన్ అనే ఇంకో సమ్ తీసుకున్నాము. ఈక్వేషన్ అనే వర్డ్ తీసుకునేసి హౌ మెనీ ఆఫ్ దీస్ వర్డ్స్ బిగిన్ విత్ ఈ అంటే స్టార్టింగ్ లెటర్ ఈ ఉండాలి. తర్వాత ఏముండాలంటున్నాడు? హౌ మెనీ ఎండ్ విత్ ఎన్, ఎన్తో ఎండ్ అవ్వాలంటున్నాడు. ఫైనల్గా హౌ మెనీ బిగిన్ విత్ ఈ అండ్ ఎండ్ విత్ ఎన్. ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా 3 ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు వాడు. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ద సెకండ్ వన్, థర్డ్ వన్. ఈ 3 ప్రాబ్లమ్స్ను మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం స్టెప్ బై స్టెప్. The word equation has 8 distinct letters. మీరు చూడండి ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వలేదు, అందుకనే డిస్టింక్ట్ అనే వర్డ్ తీసుకున్నాను నేను. We have to fill the first 4 places using these letters. Using 8 letters. ఈక్వేషన్ అనే వర్డ్లో నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి. 1 2 3 4 5 6 7 8. టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఆ 8 లెటర్స్ని నేను తీసుకోవాల్సింది 4 ప్లేసెస్లో ఫిల్ చేయాలి. ఈక్వేషన్ ఏమో 8 లెటర్స్ ఉంది, ప్లేసెస్ ఏమో 4 ఉన్నాయి. ప్లేసెస్ ఆర్ 4, నంబర్ ఆఫ్ లెటర్స్ ఆర్ 8. సో 8p4. టోటల్గా ఈ బ్లాంక్స్ నేను 8p4 వేస్లో ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో దిస్ కెన్ బి డన్, అదే వర్డ్స్లో రాసిన, దిస్ కెన్ బి డన్ ఇన్ 8p4 ways. Hence the number of 4-letter words that can be formed using the letters of the word equation is 8p4 ways. సో ఈ 8p4ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. 8p4 దీనికి ఫార్ములా ఏంటి? 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 8 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ బై యూజింగ్ NPR ఫార్ములా. n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి. 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 8 మైనస్ 4 అంటే దట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్. ఈ 8 ఫ్యాక్టోరియల్ ఏం రాసుకోవచ్చు మనం? 8 ఫ్యాక్టోరియల్ని 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాసుకోవచ్చు మనం. హోల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఫ్యాక్టోరియల్ బోత్ ఆర్ క్యాన్సిల్డ్. 8 into 7 56 into 30. This much number of ways can we arrange. ఈ విధంగా లెటర్స్ని వాడిచ్చిన 8 లెటర్స్ని 4 బ్లాంక్స్లో 1 2 3 4
ఫస్ట్ లెటర్ స్టార్టింగ్ లెటర్ ఈ ఉండాలి అంటున్నాడు. ఈ లెటర్ ఉండాలి, అవి ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? నంబర్ ఆఫ్ వేస్ 8p4. 8p4 అంటే దిస్ మచ్ నంబర్ ఆఫ్ వేస్ వీ కెన్ అరేంజ్. ఇంకేమడిగాడు చూద్దాము. వర్డ్స్ బిగినింగ్ విత్ ఈ, ఫిల్ ద ఫస్ట్ ప్లేస్ విత్ ఈ యాజ్ ఫాలోస్. చూడండి, 4 బ్లాంక్స్లోని ఫస్ట్ లెటర్ ఈ రాసుకున్నా, రిమైనింగ్ బ్లాంక్స్ ఎంటీగా వదిలేసా. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ 7 లెటర్స్. టోటల్ లెటర్స్ ఈక్వేషన్లో 8 లెటర్స్ ఉన్నాయి. 8 లెటర్స్లోని ఒక లెటర్ ఆల్రెడీ రాశాను, ఈ అనే లెటర్ రాశా. రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? 7 లెటర్స్ ఉంటాయి. రైట్ ద 7 లెటర్స్ అండ్ ద 3 ప్లేసెస్. లెటర్స్ ఏమో 7 ఉన్నాయి, మనకి ప్లేసెస్ ఏమో 1, 2, 3 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 7p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో దే కెన్ బి ఫిల్డ్ ఇన్ 7p3 వేస్. thus the number of 4 letter words begin with E is 210. అంటే ఈ 7p3ని కొద్దిగా మీరు ఎక్స్పాండ్ చేశారంటే 7p3 ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 minus 3, that is 4 factorial, equal to 7 into 6 into 5 into 4 factorial whole divided by 4 factorial. ఈ రెండు క్యాన్సిల్ చేయండి, ఫైనల్గా మీకు వచ్చేది 210 వస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లము సాల్వ్ చేస్తాం. స్టార్టింగ్ లెటర్ ఈ అయితే, స్టార్టింగ్ లెటర్ ఈజ్ ఈ. తర్వాత చూడండి, ద వర్డ్స్ ఎండింగ్ విత్ ఎన్. ఎన్తో ఎండ్ అయ్యి. చూడండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ అని చెప్పి అన్నాడు. ఈ ఈక్వేషన్లో టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి అన్నాము? టోటల్ లెటర్స్ ఆర్ 8 లెటర్స్ ఉన్నాయి. ఆ 8 లెటర్స్లో నేను ఒక లెటర్ తీసుకొని రాసుకున్నా. ఈక్వేషన్ అనే లెటర్లో లాస్ట్ లెటర్ ఎన్ కదా, ఆ ఎన్ లాస్ట్ బ్లాంక్లో రాసుకున్నా. రిమైనింగ్ ఫస్ట్ 3 బ్లాంక్స్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ 3 బ్లాంక్స్ 1, 2, 3 బ్లాంక్స్ ఉన్నాయి. ఈ 3 బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఎన్ని లెటర్స్ ఉన్నాయి మన దగ్గర? ఒక లెటర్ ఆల్రెడీ రాశాను కాబట్టి రిమైనింగ్ 8 minus 1 అంటే 7. 8 minus 1 అంటే 7 బ్లాంక్స్ ఉంటాయి. సో 7 లెటర్స్ ఉంటాయి. ఆ 7 లెటర్స్ని ఈ 3 బ్లాంక్స్లో 7p3 వేస్లో ఫిల్ చేయొచ్చు. 7p3 వేస్, దాన్ని వర్డ్స్లో రాసిన. దెన్ ద రిమైనింగ్ 3 ప్లేసెస్ విత్ రిమైనింగ్ 7 లెటర్స్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 7p3 వేస్. హెన్స్ the number of 4 letter words ending with n is 210. సో ఈ 7p3ని మీరు ఇంతకుముందు లాగానే ఎక్స్పాండ్ చేస్తే 210 వస్తుంది. కావాలంటే చూడండి, 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 minus 3 ఫ్యాక్టోరియల్, దట్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 7 into 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాసుకోవచ్చు, డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్. సో 5 6 30, 30 into 7 210. 210 వేస్లో అరేంజ్ చేయొచ్చు. స్టార్టింగ్ విత్ ఈ ఉన్నా సరే 210 వేస్, స్టార్టింగ్ విత్ ఎన్ ఉన్నా సరే 210 వేస్. ఇన్ని వేస్ వచ్చాయి. తర్వాత చూడండి, స్టార్టింగ్ లెటర్ ఈ ఉండాలి, ఎండింగ్ విత్ ఎన్ ఉండాలి. ఈక్వేషన్ అనే వర్డ్ రాస్తున్నా. ఈక్వేషన్, ఈక్వేషన్ అనే వర్డ్లో టోటల్ లెటర్స్ ఎన్ని అని చెప్పి అన్నాము? టోటల్ లెటర్స్ ఈక్వల్ టు 8 లెటర్స్. నేను ఫిల్ చేసిన 2 ప్లేసెస్ ఫిల్ చేసేసాం ఆల్రెడీ. ఫస్ట్ ప్లేసు, లాస్ట్ ప్లేసు 1, 2, 3, 4 నంబర్స్ ఇచ్చుకున్నా, 1, 2, 3, 4 అని. ఫస్ట్ బ్లాంక్ ఫిల్ అయింది, లాస్ట్ 4th బ్లాంక్ కూడా ఫిల్ అయింది. సో ఈ లెటర్స్ ఏం తీసుకున్నాం చూడండి, ఈ తీసుకోవడం జరిగింది, ఎన్ కూడా తీసేసుకున్నా. ఇంకా రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? రిమైనింగ్ 6 లెటర్స్ ఉంటాయి. మీరు కావాలంటే కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5 and 6. 6 లెటర్స్ ఉన్నాయి. ప్లేసెస్ ఏమో 2 ప్లేసెస్ ఉన్నాయి.
2 ప్లేసెస్ 6 లెటర్స్ అంటే 6p2 6p2 వేస్ 6p2 వేస్లో దీన్ని ఫిల్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ అనే దాన్ని ఫిల్ చేయడానికి ఓన్లీ వన్ వే మాత్రమే ఉంది. లాస్ట్ లెటర్ ఎన్ రాయడానికి ఛాన్స్ కూడా 1. సో 1 ఇంటూ 6p2 వేస్ ఇంటూ 1 అని రాస్తే ఫైనల్గా మీకు వచ్చేది 6p2 వేస్ అని వస్తుంది. సో 6p2ని కావాలంటే మీరు ఎక్స్పాండ్ చేయండి. 6p2 ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ బై 6 minus 2 factorial means 4 factorial, that equal to 6 into 5 into 4 factorial divided by 4 factorial. 4 factorial both are cancelled, will get 30. సో టోటల్గా ఇలాంటి ఈక్వేషన్స్ రాయడానికి 30 వేస్ ఉంటాయి మనకి, స్టార్టింగ్ విత్ ఈ ఎండింగ్ విత్ ఎన్. సపోజ్ నేను ఒక పర్ముటేషన్ రాసి చూపెడతా చూడండి. ఈ క్యూ యు ఎన్, ఇది వన్ టైప్ ఆఫ్ పర్ముటేషన్. ఈ విధంగా కాకుండా ఇంకో పర్ముటేషన్ తీసుకోవచ్చు. ఈ ఏ ఐ ఓ ఎన్ అంటే స్టార్టింగ్ లెటరు ఎండింగ్ లెటరు రెండు కూడా, స్టార్టింగ్ లెటరు ఎండింగ్ లెటర్ రెండు కూడా ఈ అండ్ ఎన్ ఉండాలి. అలాంటి పర్ముటేషన్స్, టోటల్ పర్ముటేషన్స్ ఎన్ని వస్తాయంటే 30 ఉంటాయి. 30 వేస్. చూడండి, దాన్ని మనం వర్డ్స్లో రాసుకున్నాం. వర్డ్స్ బిగిన్ విత్ ఈ అండ్ ఎండింగ్ విత్ ఎన్. ఫిల్ ద ఫస్ట్ ప్లేస్ విత్ ఈ అండ్ ద లాస్ట్ ప్లేస్ విత్ ఎన్ యాజ్ షోన్ బిలో. ఫస్ట్ ప్లేస్ని ఈతో ఫిల్ చేయాలి, లాస్ట్ ప్లేస్ని ఎన్తో ఫిల్ చేయాలి. నౌ ద రిమైనింగ్ 2 ప్లేసెస్ అంటే ఏంటి? 1 and 2. ఈ 2 ప్లేసెస్ని రిమైనింగ్ 6 లెటర్స్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 6p2 వేస్. 6p2ని ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసాం. దిస్ వాల్యూ ఈస్ 30 వేస్. Thus, the number of 4-letter words that begin with E and end with N is 30. 30 వేస్ అని కూడా రాసుకోవచ్చు వర్డ్స్లో. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. స్టార్టింగ్ విత్ ఈ, స్టార్టింగ్ విత్ ఎన్, తర్వాత లాస్ట్ ప్రాబ్లం స్టార్టింగ్ విత్ ఈ అండ్ ఎండింగ్ విత్ ఎన్. సో 3 ప్రాబ్లమ్స్ అడిగాడు, 3 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ ఇన్ ఎ రో. ఇన్ హౌ మెనీ ఆఫ్ దీస్ అరేంజ్మెంట్స్? 3 కండిషన్స్ ఇచ్చాడు. 1 2 3. 3 కండిషన్స్ చూడండి. ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్. అందరు గర్ల్స్ ఒక దగ్గరే ఉండాలి అంటున్నాడు. టోటల్ అసలు ఇచ్చింది చూడండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్. 6 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు. అంటే ఇద్దరిని కలిపితే ఎంతమంది వస్తారో టోటల్గా 12 పర్సన్స్ వస్తారు. అదే ఇప్పుడు రాస్తున్నా. 6 బాయ్స్ 6 గర్ల్స్ టోటల్గా 12 పర్సన్స్ వస్తారు. వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఆల్ గర్ల్స్ సిట్ టుగెదర్. ఆల్ గర్ల్స్ సిట్ టుగెదర్. గర్ల్స్ అందరూ కూడా ఒకే ప్లేస్లో కూర్చోవాలి, ఒక దగ్గరే కూర్చోవాలి. అంటే చూడండి, ఇక్కడ టోటల్ 6 బాయ్స్, ఫస్ట్ 6 బాయ్స్ని అరేంజ్ చేస్తాను. సో బాయ్ 1 2 3 4 5 6 బాయ్స్ని ఈ విధంగా అరేంజ్ చేశారు. రిమైనింగ్ 6 గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళని ఈ ప్లేస్లో ఫిల్ చేయాలి. ఎక్కడంటే ఆల్ గర్ల్స్ సిట్ టుగెదర్ అంటే లాస్ట్లో కానీ, లేదంటే స్టార్టింగ్లో కానీ, లేదంటే మిడిల్లో కానీ ఫిల్ చేయాలి. వీళ్ళని ఎన్ని వేస్లో ఫిల్ చేయాలంటే, వారిని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు అంటే 6 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే 6 గర్ల్స్ కాబట్టి 6 గర్ల్స్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 ఫ్యాక్టోరియల్ వేస్. 6 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు.
అదే రాసాం చూడండి. 6 boys, 6 girls equal to 12. They can be arranged in a row in how many ways? 6 ways. Treat the 6 girls as 1 unit. ఆ 6 గర్ల్స్ని ఒక యూనిట్గా కన్సిడర్ చేస్తున్నా. అండ్ వీ హ్యావ్ 6 బాయ్స్ అండ్ 1 యూనిట్ ఆఫ్ గర్ల్స్. అంటే టోటల్గా మనకు వచ్చే యూనిట్స్ ఎన్ని? టోటల్ 6 బాయ్స్ అండ్ 1 యూనిట్ ఆఫ్ గర్ల్స్ అంటే 7 యూనిట్స్ వస్తుంది. The number of arrangements in which all the 6 girls are together is. అందరూ కూడా గర్ల్స్ అందరూ కూడా ఒక దగ్గరే ఉండడానికి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? ఛాన్సెస్ ఎన్ని ఉంటాయంటే 7 ఫ్యాక్టోరియల్. 7 యూనిట్స్ అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. సార్ 6 ఫ్యాక్టోరియల్ ఎందుకు రాశారు అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ గర్ల్స్ 6 మంది కాబట్టి 6 నంబర్స్ ఉన్నారు. వీళ్ళు వారిని డిఫరెంట్ వేస్లో కూర్చోబెట్టచ్చు, అరేంజ్ చేయొచ్చు. సపోజ్ G1, G2, G3, G4, G5, G6 టోటల్ 6 గర్ల్స్ ఉన్నారు. వీళ్ళని అరేంజ్మెంట్ చేంజ్ చేయొచ్చు నేను. అంటే G6 లాస్ట్ గర్ల్ వచ్చి ఫస్ట్ ప్లేస్లో కూర్చోవచ్చు, ఫస్ట్ ప్లేస్లో ఉన్న గర్ల్ లాస్ట్ ప్లేస్లో కూర్చోవచ్చు. ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకుంటే టోటల్గా మీకు 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 6 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత? 120 ఇంటూ 6, దట్ ఈజ్ 720 వేస్. 720 వేస్లోని వీళ్ళని అరేంజ్ చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరిని. చూడండి, ఫస్ట్ వీ అరేంజ్ ద బాయ్స్ ఇన్ ఏ రో ఇన్ డాష్ వేస్. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 6 బాయ్స్ని 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ద గర్ల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ద 7 గ్యాప్స్ బిట్వీన్ ద బాయ్స్. ఇక్కడ చూడండి, 1 గ్యాప్, 2, 3, 4, 5, 6 అండ్ 7. టోటల్ 7 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 7 గ్యాప్స్లో ఎంతమందిని ఫిల్ చేయాలి? 6 గర్ల్స్ని ఫిల్ చేయాలి. ఎన్ని వేస్లో ఫిల్ చేస్తాం చూడండి. నౌ ద 6 గర్ల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ దీస్ 7 గ్యాప్స్ ఇన్ 7p6 వేస్. ఫస్ట్ అరేంజ్ చేసింది ఎవరిని? బాయ్స్ని అరేంజ్ చేసాం. ఎన్ని వేస్లో అరేంజ్ చేసాం? 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసాం. రిమైనింగ్ ఏం చేసాం? ద గర్ల్స్ కెన్ బి అరేంజ్డ్ అంటే బాయ్కి కాస్త డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ డిస్టెన్స్ ఉన్న గర్ల్స్ని కూర్చోబెడుతున్నాం మనం. సో ఆ విధంగా 6 గర్ల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ద 7 ప్లేసెస్. అంటే 7 గ్యాప్స్లో ఎన్ని ప్లేస్లో కూర్చోబెట్టవచ్చు అంటే 7p6 వేస్లోని వాళ్ళని అరేంజ్ చేయొచ్చు. By fundamental principle, the number of arrangements in which no 2 girls are come together is. ఏ ఇద్దరు గర్ల్స్ కూడా పక్కన కూర్చోకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఆర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అదేవిధంగా చూడండి, 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్, టోటల్ 12 పర్సన్స్. బై ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంటే ఫస్ట్ థీరం. మల్టిప్లికేటివ్ ప్రిన్సిపల్. మల్టిప్లికేటివ్ ప్రిన్సిపల్ అంటే the work A can work done in m ways and B another work done in n ways. Then A and B can do the work in m into n ways. It is the fundamental principle. Fundamental principle అంటే ఇది. ఒక వర్క్ ఏ అనే అతను m వేస్లో చేశాడంటే B అనే అతను n వేస్లో చేస్తే టోటల్గా ఇద్దరు కలిసి అట్ ద సేమ్ టైం ఇద్దరు కలిసి m వేస్లోని వాళ్ళిద్దరూ కూడా వర్క్ చేస్తారు. సో బై ద ఫండమెంటల్ ప్రిన్సిపల్, ద నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ విచ్ no 2 girls are come together is. ఏ ఇద్దరు కూడా పక్కన ఉండకూడదు అంటున్నాడు. అంటే మనం అరేంజ్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఆ టోటల్ వాల్యూ ఎంత వస్తే అంత ఇక్కడ క్యాల్కులేట్ చేసి రాసుకుంటాం. Let us take 12 places. The row may begin with either boy or a girl, that is 2 ways. ఇక్కడ 2 ways అనేది మీకు చాలా క్లియర్ కట్గా అర్థం అవ్వాలి. ఏంటి ఆ 2 ways అంటే టోటల్ 12 పర్సన్స్ ఉన్నారన్న విషయం మీకు తెలుసు. ఈ 12 పర్సన్స్ని ఏం చేయాలి?
2 వేస్లో డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటున్నాడు. అంటే చూడండి 1 2 3 4 5 అండ్ 6 టోటల్ 6 బ్లాంక్స్ ఉన్నాయి. 6 బ్లాంక్స్లోని ఫస్ట్ నేను బాయ్తో అన్నా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే గర్ల్స్తో అన్నా స్టార్ట్ చేయొచ్చు. సపోజ్ బాయ్తో స్టార్ట్ చేశానే అనుకుందాం. 1 2 3 4 5 6. బాయ్తో స్టార్ట్ చేస్తే బాయ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు, సెకండ్ ప్లేస్లో ఉంటాడు, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్, ఈ విధంగా ఉంటాడు. సో టోటల్ గర్ల్స్ని ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు వాళ్ళని? టోటల్ గర్ల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ దీస్ ఆర్ 2 వేస్. 2 వేస్లో అరేంజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ బాయ్తో బిగిన్ చేయొచ్చు, లేదంటే గర్ల్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. If it's begin with a boy, then all odd places will be occupied by boys and even places occupied by girls. So even places, odd places అంటే 1 3 5 7 9 ఈ ప్లేసెస్ అన్నీ కూడా బాయ్స్ ఆక్యుపై చేస్తే 2 4 6 ఇదంతా కూడా గర్ల్స్ ఆక్యుపై చేస్తారు. సో ఈ విధంగా ప్రాబ్లంని సాల్వ్ చేస్తాం. The boys, 6 boys can be arranged in the 6 odd places in 6 factorial ways. ఇక్కడ ఆడ్ ప్లేసెస్ అంటే మీనింగ్ 1 3 5 7 ఈ విధంగా నంబర్స్ తీసుకోవాలి. ఆడ్ నంబర్స్ అంటే ఆడ్ ప్లేసెస్ అంటే దట్ ఈస్ the 6 girls can be arranged in the 6 even places in 6 factorial ways. Thus the number of arrangements in which boys and girls come alternatively is టోటల్గా వాళ్ళని 2 వేస్లో అరేంజ్ చేయొచ్చు అన్న చెప్పా. 2 into 6 factorial into 6 factorial 2 into 6 factorial into 6 factorial వేస్లో వాళ్ళని అరేంజ్ చేయొచ్చు. తర్వాత ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 5 letter word that can be formed using the letters of the word rhyme. If each letter can be used any number of times. ఒకసారి వాడు ఇచ్చిన ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 5 letter word. 5 letter word కావాలంట. 5 letter word that can be formed using the letters. వాడు తీసుకున్న ఇచ్చిన లెటర్సే తీసుకోవాలి. RHYME అని ఇచ్చాడు. ఆ లెటర్స్ తీసుకొని మనం అరేంజ్మెంట్ చేయాలి. ఇఫ్ ఈచ్ లెటర్ కెన్ బి యూజ్డ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే తీసుకున్న లెటరు ఆర్ ఉంది, హెచ్ ఉంది, వై ఉంది, ఎంఈ ఈ లెటర్స్ ఉన్నాయి. తీసుకున్న లెటర్ మళ్ళీ నేను తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. వాడి కండిషన్ స్పెసిఫై చేశాడు. ఈచ్ లెటర్ కెన్ బి యూజ్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఆర్ అనే దాన్ని నేను మోర్ దాన్ 1 టైం అంటే 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. చూడండి, గివెన్ వర్డ్ ఈజ్ రైమ్. వాడు ఇచ్చిన వర్డ్ అలాగే రాసుకుందాం యాజ్ ఇట్ ఈస్గా. దే ఆర్ 5 letters. రైమ్ అనేది 5 letters ఉంది. 1 2 3 4 5 letters. We can fill up each place with any one of the 5 letters. 5 letters లో ఫిల్ చేయొచ్చు. దెన్ నంబర్ ఆఫ్ 5 letter words when repetition is allowed is 5/5. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చూడండి, వాడు 5 letters అంటున్నాడు, 5 letters అంటున్నాడు. మళ్ళీ వాడు ఇచ్చిన లెటర్లో కూడా 5 letters ఉన్నాయి. అంటే మనకి ఫార్ములా n/n వస్తుంది. n ఉన్న ప్లేస్లో ఏముంది? 5 ఉంది. అంటే 5/5. 5/5ని మీరు ఎక్స్పెండ్ చేసుకోవాలి. అంటే 5ని 5 టైమ్స్ రాసుకోవాలి మీరు. 5 into 5 into 5 into 5 5 టైమ్స్ రాసుకుంటే మీకు వచ్చే వాల్యూ ఎంత అంటే 3125. సో ఇన్ని వేస్లో వాళ్ళని అరేంజ్ చేయొచ్చు. చూడండి తర్వాత ప్రాబ్లం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 4 letter words that can be formed using the letters of the word piston.
పిస్టన్ అనే వర్డ్ ఇచ్చాడు, ఇన్ విచ్ అట్లీస్ట్ వన్ లెటర్ ఈజ్ రిపీటెడ్. ఇంతకుముందు ఉన్న ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ చూడండి. ఇంతకుముందు ప్రాబ్లంలోని ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అన్నాడు, కానీ ఇక్కడ ఈ వర్డ్లోని విచ్ అట్లీస్ట్ వన్ లెటర్ ఈజ్ రిపీటెడ్, ఒక లెటర్ అన్న రిపీట్ అవ్వాలి, ఎనీ వన్ ఏదో ఒక లెటర్ రిపీట్ అవ్వాలి. అంటే పి, ఐదర్ పి ఆర్ ఐ, ఎస్, టి ఆర్ ఓ ఆర్ ఎన్, వాట్ ఎవర్. చూడండి, ద గివెన్ వర్డ్ ఈస్ పిస్టన్, హ్యాజ్ 6 లెటర్స్ ఉన్నాయి, నో డౌట్. మీరు కౌంట్ చేసుకుంటే 6 లెటర్స్ వస్తాయి. ద నంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ దీస్ 6 లెటర్స్ వెన్ ద రిపిటేషన్ ఈజ్ అలౌడ్. రిపిటేషన్ అలౌడ్ అంటే ఫార్ములా ఎన్ పవర్ ఎన్ అని చెప్పి అన్నా ఇంతకుముందు. ఎన్ పవర్ ఎన్ మీకు కన్ఫ్యూజింగ్గా ఉందంటే ఎన్ పవర్ ఆర్ తీసుకోండి. ఎన్ పవర్ ఆర్ అంటే ఇక్కడ ఎన్ అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి, పిస్టన్ అనే లెటర్స్లో ఎన్ని ఉన్నాయి లెటర్స్, 6 లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్స్. మనకు కావాల్సింది 4 లెటర్ వర్డ్. 4 లెటర్ వర్డ్ అంటే 6 పవర్ 4. ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ repetition. When repetition is allowed, the formula is this one, n power r. Total persons, total words ఎన్ని ఉన్నాయి, 6 words ఉన్నాయి. Total letters ఎన్ని ఉన్నాయి, 4 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలి, అంటే 6 పవర్ 4. ప్రాబ్లం ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. When the repetition is not allowed, ఇంతకుముందు రిపిటేషన్ వస్తే కానీ 6 పవర్ 4 వచ్చింది మనకి. అలా కాకుండా వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ 6p4, hence when the number of 4 letter words in which at least one letter is repeated is 6 power 4 minus 6p4 అని చెప్పి రాశారు. అంటే ఈ 6 పవర్ 4ని ఎన్ని టైమ్స్ మీరు రాసుకోవాలి, 4 టైమ్స్ రాసుకోవాలి. మైనస్ 6p4, ఆ వాల్యూ ఎంత వస్తే అంత ఇక్కడ రాసుకోవాలి. వాల్యూ ఎంత వస్తుంది, 360 వస్తుంది. ఈ మొత్తం 6ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 1296 మైనస్ 360. ఒక దాంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్ రిజల్ట్ 936. ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. ఇన్ని వేస్లోని అరేంజ్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. తర్వాత చూడండి, it is another problem. MASTER, master. Taking this word, ఈ వర్డ్ తీసుకునేసి మనము REMAST ఇది ఒకటి. రెండోది ఏంటంటే MASTER. జాగ్రత్తగా చూడండి, MASTER అనేది వాడు ఇచ్చిన వర్డ్. ఫైండ్ అవుట్ చేయమంది ర్యాంక్ దేనికంటే, రీమస్ అనే దానికి, మాస్టర్ అనే దానికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ దీస్ 2 గివెన్ వర్డ్స్. ఫస్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం ర్యాంక్. ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మాస్టర్ అనే దానికి ఫైండ్ అవుట్ చేద్దాం ర్యాంక్. ముందు వాడు ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో అది రాసుకుందాం, MASTER. వాడిచ్చిన వర్డ్ ఏదైతే ఉందో ఆ లెటర్స్ అన్నిటినీ కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటా. కరెక్ట్ ఆర్డర్లో రాయండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే మీకు తెలుసు, ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, ఏ, తర్వాత ఈ, ఎం, ఆర్, ఎస్, టి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను రాసుకోవాల్సింది ఏంటి, నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ అని చెప్పి రాస్తా. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ. ఎన్ని లెటర్స్ ఆ విధంగా స్టార్టింగ్ లెటర్ ఏ అయి ఉండాలి. 1 2 3 4 5.
5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత? 120. సో ఏ లెటర్ రాసుకున్నా, తర్వాత లెటర్ రాయాల్సింది ఏంటి? ఈ అనే లెటర్ రాయాలి. సేమ్, రైట్ ద సేమ్ సెంటెన్స్, రిపీట్ ద సెంటెన్స్. నంబర్ ఆఫ్ వర్డ్స్ begin with E. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఈ అని చెప్పి అన్నాను. ఈతో మొదలయ్యాయి అంటే ఈతో స్టార్ట్ అయ్యాయి. ఎన్ని లెటర్స్ ఉంటాయి చూడండి. ఈ ఉంది, 1 2 3 4 5. సో 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్. ఈసారి ఏ లెటర్ తీసుకోవాలి? ఏ అయిపోయింది, ఈ అయిపోయింది, తర్వాత లెటర్ ఏంటి? ఎం. ఎం స్టార్టింగ్ లెటర్ ఇక్కడ ఎం ఉంది కదా, ఎం. సో ఎం అని చెప్పి రాస్తాం ముందు, స్టార్టింగ్ లెటర్ ఎం. ఇది కూడా 5 ఫ్యాక్టోరియల్, 120. మనం ఫైండ్ అవుట్ చేసేది మాస్టర్కే రీమస్త్కే ఫైండ్ అవుట్ చేసేది. REMAST. నా ఫస్ట్ ప్రాబ్లం ఇది. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. మనం ఫైండ్ అవుట్ చేసేది ఇప్పుడు రీమస్త్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, నాట్ ఫర్ మాస్టర్. మరి మాస్టర్ అనే వర్డ్ ఎందుకు తీసుకున్నామంటే వాడు ఇచ్చిన వర్డ్ అదే. మాస్టర్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ తీసుకోండి అంటున్నాడు. మాస్టర్లో ఉన్న లెటర్స్ తీసుకునేసి ఫస్ట్ రీమస్ట్ అనే దానికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే చూడండి. సో ఏ అయిపోయింది, ఈ రాసుకున్నాము, ఎం కూడా రాసేసుకున్నాం. నెక్స్ట్ లెటర్ ఏముంది? ఆర్. రైట్, ఆర్. నంబర్ ఆఫ్ వర్డ్స్. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆర్. మన స్టార్టింగ్ లెటర్ కూడా ఆరే కదా ఉంది. 6 6 2 క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి రండి. స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఏ ఉంది, RA. నాకు రావాల్సిన లెటర్ ఏంటి? డిక్షనరీ ఆర్డర్ అంటే RA తర్వాత RE వస్తుంది. అఫ్ కోర్స్ ఈ మధ్యలో కూడా ఉంటాయి ఇంకా లెటర్స్. RA తర్వాతే RE వస్తుంది. సో RA అని చెప్పి రాసాం. మనకు కావాల్సింది RE. అంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ వస్తాయి? టోటల్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. అగైన్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆర్ అని చెప్పి రాశాను. ఆర్ తర్వాత RA రాసేసా, RE రాస్తున్నా ఇప్పుడు. RE తర్వాత ఏ రాయాలి? లెటర్. RE రాశాను. ఈ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ లెటర్ రాయాలి, ఏ. కానీ ఇక్కడ ఉన్న లెటర్ ఏంటి? ఎం. అంటే స్టార్టింగ్ 2 లెటర్స్ సేమ్గా ఉంటాయి. అంటే 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. మళ్ళీ అగైన్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ లెటర్తో మొదలెట్టాలి చూడండి ఒకసారి. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ REA వరకు రాసాం. తర్వాత ఏ లెటర్ ఏమొస్తుంది? REA రాసా. తర్వాత REM వస్తుంది. REM. ఇక్కడ చూడండి, RE వచ్చింది కదా. ఈ లెటర్ అనేది కూడా స్ట్రైక్ చేయాలి కదా. ఈ లెటర్ కూడా స్ట్రైక్ చేసాం. చేస్తే ఫైనల్గా మనకు వచ్చే లెటర్స్ ఏంటంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 6.
రీమస్. దీనికి వాల్యూ కంప్లీట్. ఇప్పుడు నంబర్స్ వచ్చాయి కదా, ఆ టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి వేస్తాం ఇక్కడ. ఇదే విధంగా మాస్టర్ అనే వర్డ్ కూడా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, MASTER, ఇది వాడిచ్చిన లెటర్ వర్డ్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మాస్టర్ అనే దానికి ఫైండ్ అవుట్ చేయాలి. మాస్టర్ అనే దానికి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటే ఏ లెటర్స్ వస్తాయి చూడండి. సేమ్ ఇంతకు ముందు లాగానే AEMRST ఈ లెటర్స్ వస్తాయి. ఎప్పుడైనా సరే డిక్షనరీ ఆర్డర్ అంటే చూడండి, ఏబి అయిపోయిన తర్వాత AC, తర్వాత AD, ఈ విధంగా వస్తాయి. సపోజ్ 3 లెటర్స్ అయితే ABC, ACC, ADC ఇలా లెటర్స్ వస్తాయి. ఇది డిక్షనరీ ఆర్డర్ అంటే అది. డిక్షనరీ ఆర్డర్ అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో రాసుకుంటాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసాం. నంబర్ ఆఫ్ వర్డ్స్ begin with number of words begin with ఏ లెటర్ తో స్టార్ట్ అయింది, స్టార్టింగ్ లెటర్ ఏంటి, ఏ. సో రైట్ ఏ. నంబర్ ఆఫ్ బ్లాంక్స్ ఎన్ని వస్తాయి, 1 2 3 4 5 5 బ్లాంక్స్. 5 బ్లాంక్స్ అంటే 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ టైం ఏం రాస్తాం, సేమ్ వర్డ్ సేమ్ సెంటెన్స్ రిపీట్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ అయిపోయిన తర్వాత ఏ లెటర్ వచ్చింది, ఈ అనే లెటర్ వచ్చింది. రైట్ ఈ అనే లెటర్ రాసా. ఈ లెటర్ రాసా. ఈ లెటర్ రాసిన తర్వాత బ్లాంక్స్ ఎన్ని వస్తాయి, ఈతో కూడా 5 బ్లాంక్స్ వస్తాయి. అంటే ఈ రాసేసాను. రిమైనింగ్ AMRST వాటిని ఎన్ని వేసులో కావాలంటే అన్ని వేసులో అరేంజ్ చేయొచ్చు అక్కడ. అంటే టోటల్ అరేంజ్మెంట్ ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ అగైన్ ద సేమ్ సెంటెన్స్, నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ లెటర్ అయిపోయింది, ఈ అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్, M అనే లెటర్ వచ్చింది. రైట్ M. మన స్టార్టింగ్ లెటర్ కూడా ఎంఏ కదా, స్టార్టింగ్ లెటర్ M, ఇక్కడ మనకు వచ్చిన లెటర్ కూడా ఎంఏ ఉంది. సో రెండు స్ట్రైకప్ చేశా. రెండు స్ట్రైకప్ చేస్తే మళ్ళీ బిగినింగ్ నుంచి రావాలి. బిగినింగ్ అంటే ఏంటి, లెటరు ఏ ఉంది. రైట్ MA. తర్వాత చూడండి లెటరు ఇక్కడ కూడా ఏనే కదా ఉంది. సో ఏ రెండు క్యాన్సిల్ చేయండి. తర్వాత లెటర్ ఏమొస్తుంది, ఈ అనే లెటర్ వస్తుంది. MAE. ఎన్ని బ్లాంక్స్ వస్తాయి, 3 బ్లాంక్స్ వస్తాయి. 3 బ్లాంక్స్ అంటే 3 ఫ్యాక్టోరియల్. అగైన్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ MAE రాసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి MAR రాస్తాం. MAR తర్వాతే MAS వస్తుంది. సో రైట్ MAR. MAR కూడా 3 బ్లాంక్స్. సో 3 బ్లాంక్స్ మీన్స్ 3 ఫ్యాక్టోరియల్. అగైన్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్. చూడండి MAE రాసుకున్నాం. తర్వాత
ఎంఏఆర్ రాశా. తర్వాత ఏమొస్తుంది? ఎంఏఎస్. ఎంఏఎస్ ఎస్ రాశా. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ కూడా ఎస్ఏ ఉంది. సో స్ట్రైకప్ చేయండి. దీన్ని స్ట్రైకప్ చేస్తే దీన్ని కూడా స్ట్రైకప్ చేయాలి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలా. స్టార్టింగ్ అంటే ఏది? ఈ. రైట్ ఈ. అంటే ఎన్ని బ్లాంక్స్ వస్తాయి ఇక్కడ? 2 blanks. దట్ ఈస్ 2 factorial. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎంఏ ఎస్. ఈ 3 letters అలాగే ఉంటాయి. చేంజ్ అయ్యేది నెక్స్ట్ లెటర్ చేంజ్ అవుతుంది. ఎంఏఎస్ఈ రాసాం. తర్వాత మనం రాయాల్సింది ఎంఏఎస్ఆర్. ఎస్ఆర్ రాశాను. ఎస్ఆర్ రాస్తే ఇది కూడా 2 factorial వచ్చింది నాకు. ఎంఏఎస్ఆర్. అగైన్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎంఏఎస్ అని ఇక్కడ కాసేపు ఆపాను. ఆర్ తర్వాత లెటర్ ఏముంది? టీ ఉంది. అంటే నేను రాసుకోవాల్సిన లెటర్ ఏంటి? టీ అని చెప్పి రాయాలి. స్టార్టింగ్ లెటర్ ఏముంది? స్టార్టింగ్ లెటర్ కూడా టీనే కదా. సో ఈ రెండు కూడా స్ట్రైకప్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్కి రావాలి. మళ్ళీ స్టార్టింగ్ అంటే ఈ. తర్వాత లెటర్ ఈ తర్వాత ఏముంది? ఆర్. సో అన్ని లెటర్స్ ఫిల్ అయిపోయినాయి. అంటే ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి? 0 factorial. టోటల్గా ఇంకే బ్లాంకు లేదు, అన్ని బ్లాంక్స్ ఫిల్ అయిపోయినాయి. 5 factorial అనేది 2 times రిపీట్ అయింది. 5 factorial is repeated for 2 times. 3 factorial is repeated for 2 times. 2 factorial also repeated 2 times. ఫైనల్గా 0 factorial. ఈ మొత్తం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మొత్తం వాల్యూ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. ఇప్పుడు 2 times of 5 factorial, 2 times of 4 factorial, 3 factorial, plus 2 times of 2 factorial, plus 0 factorial. దీన్ని సింప్లిఫై చేయండి. 2 into 5 factorial అంటే 120, ప్లస్ 2 into 3 factorial అంటే 6, ప్లస్ 2 into 2 factorial means 2 into 1, that is 2. ఫైనల్గా 1 వస్తుంది. దీన్ని మల్టిప్లై చేయండి. 2 into 120, that is 240, ప్లస్ 2 into 6, 12, ప్లస్ 2 into 2, 4, ప్లస్ 1. మొత్తం యాడ్ చేయండి. మీరు మొత్తం యాడ్ చేస్తే టోటల్గా మీకు వచ్చే నంబర్ 257. 257 అనేది మాస్టర్ అనే ఓడికి ర్యాంక్ అవుతుంది. మాస్టర్ అనే దానికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం అంటే 257. ఈ విధంగా ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకో ప్రాబ్లం చెప్దాం. ప్రాబ్లం కేర్ అనే దానికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద ర్యాంక్. దీనికి సొల్యూషన్ ఏంటి చూద్దాం. కేర్ అనే దాంట్లోనే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటాం. రైట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఏ రాసాం. ఏ తర్వాత సి, తర్వాత ఈ, ఫైనల్గా ఆర్. ఇప్పుడు నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ లెటర్తో స్టార్ట్ అయింది? రైట్, వే.
ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి? 1 2 3. సో 3 బ్లాంక్స్. 3 బ్లాంక్స్ మీన్స్ 3 ఫ్యాక్టోరియల్. అగైన్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ సేమ్ సెంటెన్స్ సేమ్ అదే రిపీట్ చేస్తున్నా. ఏ అయిపోయిన తర్వాత ఏ లెటర్ వస్తుంది? సి వస్తుంది. రైట్ సి. సి తర్వాత లెటర్ ఏముంది? సి మనకు కేర్ అనే ర్యాంక్ కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సి అనేది మ్యాచ్ అయింది కదా. సి రెండు స్ట్రైక్అప్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్ రండి. స్టార్టింగ్ రావడం అంటే మళ్ళీ ఏ లెటర్ రాసుకోవాలి? ఏ లెటర్ రాసుకోవాలి. ఏ రాసుకున్నా. ఏ రాసుకుంటే ఎన్ని బ్లాంక్స్ ఉంటాయి? 2 బ్లాంక్స్ ఉంటాయి. ఆ 2 బ్లాంక్స్ ఈ కానీ ఆర్తో కానీ ఫిల్ చేయాలి. 2 ఫ్యాక్టోరియల్. అగైన్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ సి. ఏ అని చెప్పి రాసుకున్నాం కదా. సిఏ. ఏ కూడా క్యాన్సిల్ అవుతుంది. 2 క్యాన్సిల్ చేయండి. తర్వాత లెటర్ ఏమొస్తుంది? సిఏఈ. దీనికి 1 బ్లాంక్ వస్తుంది. తర్వాత ఫైనల్గా నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ సిఏ. ఈ తర్వాతే ఆర్ వస్తుంది. ఆర్ తర్వాత ఫైనల్గా ఏ లెటర్ ఉంది? ఈ ఉంది. సో రైట్ ఈ. సో 0 ఫ్యాక్టోరియల్. సో టోటల్గా 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అయితే వస్తాయో అది కంప్లీట్గా రాసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ హౌ టు ఫైండ్ ర్యాంక్ ఆఫ్ ది గివెన్ వర్డ్. గివెన్ వర్డ్ ఏది ఇచ్చినా సరే మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే విధంగా చూడండి. ప్రిజన్. ప్రిజన్ అనే వర్డ్ ఉంది. ఈ వర్డ్ను కూడా సేమ్ అదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకొని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఇవాళ చెప్పినవన్నీ కూడా కంప్లీట్గా పర్ముటేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. కాంబినేషన్ అంటే ఓన్లీ సెలెక్షన్. ఓన్లీ కాంబినేషన్ అని చెప్పి రాశారంటే ఓన్లీ సెలెక్షన్. దీని కాంబినేషన్లో సెలెక్షన్కే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్ముటేషన్లో అయితే ఇన్ కేస్ ఆఫ్ పర్ముటేషన్ సెలెక్టింగ్ అండ్ అరేంజింగ్. రెండు సైమల్టేనియస్గా జరగాలి. రెండు అట్ ద సేమ్ టైం జరగాలి. సెలెక్షన్ ఉండాలి, అరేంజింగ్ ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ పర్ముటేషన్. అదే కాంబినేషన్లో అయితే ఓన్లీ సెలెక్షన్. సెలెక్ట్ చేస్తే చాలు. సపోజ్ ఒక క్రికెట్ టీంకి 11 ప్లేయర్స్ కావాలి. 11 ప్లేయర్స్ని సపోజ్ 15 ఉన్నారనుకోండి. 15 ప్లేస్లో మనకు కావాల్సిన ప్లేయర్స్ ఎంతమంది? 11 ప్లేయర్స్. 11 ప్లేయర్స్ అంటే 15C11 అని చెప్పి రాస్తా. సో 15C11 ఇన్ని వేస్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద కాంబినేషన్. పర్ముటేషన్ అంటే మీకు చెప్పాం 1 2 3 అనే నంబర్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నంబర్ 3 డిజిట్ నంబర్ రాయాలనుకుందాం. 1 2 3 3 డిజిట్ నంబర్ రాయాలి. నేను 1 2 3 రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 3 2 రాయొచ్చు. తర్వాత 2 3 1 రాయొచ్చు. 2 1 3. ఈ విధంగా ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? ఇక్కడ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 3 నంబర్స్ ఉన్నాయి. సో 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మెయిన్ డిఫరెన్స్ పర్ముటేషన్కి కాంబినేషన్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాంబినేషన్లో ఓన్లీ సెలెక్షన్, పర్ముటేషన్లో మాత్రం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత వచ్చే ఆబ్జెక్ట్స్ అవి లెటర్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, వాటిని మళ్ళీ అరేంజ్ చేయాలి. ఆ విధంగా అరేంజ్ చేస్తే అది పర్ముటేషన్ అవుతుంది. ఓన్లీ సెలెక్షన్ అయితే కాంబినేషన్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.